అనేకులు విశ్వసించారు కానీ సమాజం నుండి వెలివేయబడదేమని పరిసయ్యులకు భయపడి వారు ఒప్పుకొనలేదు. వారు దేవుని మెప్పు కంటే మనుషుల మెప్పును ఎక్కువగా అపేక్షించారు. అది అన్నమాట. ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నా యందు విశ్వసించినట్టు వాడు ప్రతివాడు చీకట్లో నిలిచి అనుకున్నట్లు నేను ఈ లోకాన్ని వెలుగుగా వచ్చానను అని చెప్పి 48:49లో నన్ను నిరాకరించి నా మాటలు అంగీకరించిన వానికి తీర్పిచ్చుడు ఒకడు కలడు. నేను చెప్పిన మాటే అంత్య దినమందు వానికి అది నిత్యజీవం అని నేను ఎరుగుదును కనుక నేను చెప్పు సంగతులు తండ్రి నాతో చెప్పిన ప్రకారం చెప్తున్నాను అన్నమాట. అంటే ఆయన కంక్లూజన్ ఇచ్చేశారు ఇక్కడ. ఏమని? ఇప్పుడు నా సొంత మాటలు కాదు, నేను దేవుని కుమారుని అని ఆయన బోధించడం ద్వారా ఆయన యందు విశ్వాసించిన వాళ్ళు విశ్వసించలేనోళ్ళు దేవుడు తీరుతాడని చెప్పేశాడు. ఇప్పుడు దేవుడు పంపించాడు కదా, భూమి మీదకి ఎవరు పంపించారు? దేవుడు పంపించాడు. ఇప్పుడు దేవుడు పంపించినప్పుడు నమ్మకపోతే దేవుడు ఏమైతే దేవుడి దగ్గర ఏదైతే విన్నారో అవి బోధించినప్పుడు వీళ్ళు నమ్మకపోతే తీర్పు తెచ్చేది ఎవరు? దేవుడే కదా. అందుకే ఆయన అన్నాడు లాస్ట్లో, ఇంకా నేనేమనవాళ్ళనో ఏం మాట్లాడనో తండ్రి నాకు ఇచ్చాడు, నేనుగా తీర్పు తెచ్చేది నా తండ్రే మిమ్మల్ని తీరుస్తాడని చెప్పేసి వదిలేశారు. అక్కడ వరకు కూడా ప్రభు ఏం బోధించాలో అవి బోధించేశారు. ఈ 13, 14, 15, 16, 17 ఈ అధ్యాయాలన్నీ కూడా ప్రభు శిష్యులకి బోధించిన బోధ అన్నమాట. ఇది ఒక్క రాత్రిలో జరిగిందనమాట. ఎందుకంటే ఆయన భోజన పంక్తులు అనగా పస్కా పండుగ రోజుని 13 అధ్యాయంలో పస్కా పండుగ, 14 అధ్యాయంలో, 15 అధ్యాయంలో, 16 అధ్యాయంలో ప్రభు బోధించి 17 అధ్యాయంలో వారి కొరకు అపోస్తుల కొరకు అని ప్రభునందు విశ్వసించిన అపోస్తుల బోధ వినేవారు అందరి కోసం కూడా చెప్పడం జరిగిందనమాట. కాబట్టి దేవుని పిల్లలుగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు ఏంటంటే మధ్యలో పెట్టండి కాదు అమ్మ ఇచ్చారు అభ్యాసం పైకి అంతేనండి. పర్లేదు చేద్దామండి. పర్లేదు పట్టుకుని అది సాయంత్రం దాకా దాని జోలికి కలుపు. నీటిలో పెట్టచ్చా?
వేస్ట్ అవ్వడం ఎందుకు ఇంకా.